వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెకీ. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే పోర్ట్ కనెక్షన్స్ ఇన్ వెరిలాగ్. సో వెరిలాగ్లో మనం పోర్ట్స్ని ఎలా కనెక్ట్ చేయాలన్న దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పోర్ట్స్ని కనెక్ట్ చేయాలంటే ఆ పోర్ట్స్ ఏంటివి, సో ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్కి ఎలా కనెక్ట్ చేయాలన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో బట్ మనకు వెరిలాగ్లో ఏమేమి పోర్ట్స్ ఉంటాయి అంటే దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్. మనకి వెరిలాగ్లో 3 టైప్స్ ఆఫ్ పోర్ట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్, వేరస్ ఇన్ అవుట్పుట్ పోర్ట్స్ మీన్స్ సో మనం ఏదైనా ఒక కోడింగ్ చేయాలంటే ఒక సర్క్యూట్కి డెఫినెట్లీ ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. కొన్ని మనం ఇన్పుట్స్ గాను యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్స్గా కూడా కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు ఇన్అవుట్స్ని యూజ్ చేస్తాం. సో మోస్ట్లీ మనం ఇన్అవుట్పుట్ పోర్ట్స్ని యూజ్ చేస్తాం. బట్ సమ్ కోడింగ్ ప్రాసెస్లో యాజ్ పర్ అవర్ అప్లికేషన్ గురించి ఇన్అవుట్ కూడా యూజ్ చేస్తాం. సో ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఫుల్ యాడర్ కనుక హాఫ్ యాడర్ కనుక మనం తీసుకుంటే, సో టిల్ నా ఐ కన్సిడర్ ఇట్స్ ఫస్ట్ కోడ్ కాబట్టి మనం హాఫ్ యాడర్ని కన్సిడర్ చేద్దాం. సో హాఫ్ యాడర్ని కన్సిడర్ చేస్తే మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి, ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఏబి అండ్ ద సమ్ అండ్ ద క్యారీ. సో ఫస్ట్ మనం వెరిలాగ్ కోడ్ రాసేటప్పుడు మెయిన్ మనం 2 కోడ్స్ రాస్తాం. సో ఒకటి డిజైన్ కోడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టెస్ట్ బెంచ్. సో మనం ఏ వెరిలాగ్ కోడ్కైనా కూడా మనం డిజైన్ కోడ్ యాజ్ వెల్ యాజ్ ద టెస్ట్ బెంచ్ కోడ్ని రాస్తాం. సో డిజైన్ కోడ్ ఎందుకు, దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, సో అదేం పర్ఫామ్ చేస్తుంది, సో అలాంటి వాటి గురించి డిస్కస్ చేసిద్ది డిజైన్ కోడ్ అనేది. సో వేరే టెస్ట్ బెంచ్ అనేది ఏం డిస్కస్ చేసిద్ది అంటే నువ్వు డిజైన్ చేసిన సర్క్యూట్కి హార్డ్వేర్ ఏదైతే హార్డ్వేర్ ఉందో, సో ఈ డిజైన్ కోడ్లో నువ్వు హార్డ్వేర్ని డిజైన్ చేస్తావు. సో ఏదైతే హార్డ్వేర్ నువ్వు డిజైన్ చేసావో దానికి ఇన్పుట్స్ ఇచ్చి సో ఏమేమి అవుట్పుట్స్ వస్తున్నాయి, సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్కి నీకున్న ట్రూత్ టేబుల్కి కరెక్ట్ వాల్యూస్ అవుట్పుట్ నీకు వస్తుందా రావట్లేదా, సో అనేది టెస్ట్ బెంచ్ ద్వారా నువ్వు వెరిఫై చేసుకుంటావు. సో ఫస్ట్ మనకి డిజైన్ కోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనం మాడ్యూల్తో డిఫైన్ చేస్తాం. సో ఒక్కొక్క కోడింగ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా. సో అలాగే దీని ఇనిషియలైజేషన్ ఎలా అంటే దీన్ని ఎలా స్టార్ట్ చేస్తామంటే మాడ్యూల్తో స్టార్ట్ చేసి ఎండ్ మాడ్యూల్తో స్టాప్ చేస్తాం. సో టెస్ట్ బెంచ్ కూడా అంతే, మాడ్యూల్తో మనం స్టార్ట్ చేసి ఎండ్ మాడ్యూల్తో దాన్ని ఎండ్ చేస్తాం. సో ఈ డిజైన్ కోడ్లో మనం మాడ్యూల్కి ఒక మాడ్యూల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. సో కలర్ చేంజ్ చేస్తాను. సో మనం మాడ్యూల్కి ఒక మాడ్యూల్ నేమ్ ఇచ్చుకోవాలి. సో ఆ మాడ్యూల్ నేమ్ అనేది నువ్వు కీవర్డ్స్ మీన్స్ వెరిలాగ్ కోడ్లో కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో అలాంటివి కాకుండా కొన్ని సపరేట్గా అంటే మీన్స్ ఏవైతే కీవర్డ్స్ కానివి ఉంటాయో సో వాటిని మనం ఇక్కడ మాడ్యూల్ నేమ్గా యూజ్ చేయాలి. సో మనం ఇది హాఫ్ యాడర్ కాబట్టి హాఫ్ అండర్స్కోర్ యాడర్ అనో సో మనం కొంచెం మనకు అండర్స్టాండ్ అయ్యే వేలో ఒక మాడ్యూల్ నేమ్ రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఓన్లీ పోర్ట్స్ కనెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను కోడింగ్ మొత్తం డిజైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ తర్వాత వీడియోస్లో డిస్కస్ చేస్తాను. మనం ఇప్పుడు కోడ్ వరకు జస్ట్ పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో ఇక్కడ కూడా అంతే, మనం ఒక మాడ్యూల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. సో టీబీ అండర్స్కోర్ మీన్స్ ఇది టెస్ట్ బెంచ్ కాబట్టి నేను కొంచెం డిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి టీబీ అండర్స్కోర్ హాఫ్ యాడర్ అని అలా మనకు అండర్స్టాండింగ్ ఏదైనా నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. మీరు పర్టికులర్గా ఇలా లేదు కానీ కీవర్డ్స్ని మాత్రం యూజ్ చేయకూడదు ఏదైతే ఈ మాడ్యూల్ నేమ్స్ ఉన్నాయో అలా. సో దీన్ని ఇక్కడ టెస్ట్ బెంచ్లో అయితే దీన్ని సెమీకాలంతో ఎండ్ చేసేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో డిజైన్ కోడ్ టెస్ట్ బెంచ్ కోడ్ ఎవ్రీ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటిల్ ఇప్పుడు మాత్రం పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ పోర్ట్ లిస్ట్ని మనం ఈ ఓపెన్ బ్రాకెట్స్లో మనం పోర్ట్ లిస్ట్ని డిఫైన్ చేస్తాం. సో ఒక బ్రాకెట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాన్ని సెమీకాలంతో ఎండ్ చేసాం. సో ఇన్సైడ్ దీస్ బ్రాకెట్స్లో మనం ఇన్పుట్ అవుట్పుట్స్ని డిక్లేర్ చేయాలన్నమాట. సో అవి ఎలా డిక్లేర్ చేస్తామంటే సో నేను అగైన్ కలర్ చేంజ్ చేస్తాను. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సో ఇన్పుట్ మనకి ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి హాఫ్ యాడర్లో ఏ బి ఉన్నాయి. సో ఇన్పుట్ ఏ కామా బి కామా నెక్స్ట్ అవుట్పుట్ ఏముంది సమ్ కామా క్యారీ. సో జస్ట్ ఇన్పుట్స్ని ఇన్పుట్ అని డిక్లేర్ చేసి స్పేస్ ఇచ్చి ఏ కామా బి అండ్ ద సేమ్ అవుట్పుట్స్ ఏమున్నాయి సమ్ క్యారీ కాబట్టి సమ్ కామా క్యారీ అని చెప్పి సెమీకాలంతో ఎండ్ చేసాం. సో ఈ విధంగా మనం ఇన్అవుట్స్ని రాసాము. సో ఇక్కడ మనం ఇన్పుట్ని అవుట్పుట్ని వైరా రెజ్జా అని డేటా టైప్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మీరు ఆ డేటా టైప్స్ వీడియో చూడకపోయి ఉంటే వన్స్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో ఇక్కడ మనం ఇన్పుట్ పక్కన మనం ఎలాంటి డేటా టైప్ని మెన్షన్ చేయలేదు. సో అప్పుడు డిఫాల్ట్గా వెరిలాగ్ ఏం చేస్తుందంటే వైర్ని తీసుకుంటుంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్స్ అనేవి ఎప్పుడు కూడా వైర్ డేటా టైప్ అయి ఉండాలి. మీన్స్ వైర్ అంటే వైర్ అనే కాదు నెట్ డేటా టైప్ అయి ఉండాలి. సో ఎప్పుడు కూడా
ఇన్పుట్ అనేది నెట్ డేటా టైప్ అయి ఉండాలి. సో వేరేజ్ అవుట్పుట్ అనేది రెగ్జార్ నెట్ డేటా టైప్. సో ఏదైనా అవ్వచ్చు. సో మనకి అవుట్పుట్ పోర్ట్ అనేది రెగ్జార్ నెట్ డేటా టైప్ ఏదైనా ఉండొచ్చు. బట్ వేరాజ్ ఇన్పుట్ అనేది ఎప్పుడు కూడా నెట్ డేటా టైప్ అయి ఉండాలి. సో రెజ్ డేటా టైప్గా మనం ఎప్పుడు ఇన్పుట్ని డిక్లేర్ చేయకూడదు. సో అది నేను దేని గురించి మాట్లాడుతున్నాను, డిజైన్ కోడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బట్ టెస్ట్ బెంచ్ కోడ్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో టెస్ట్ బెంచ్ కోడ్ ఎప్పుడు కూడా ఇన్పుట్ అనేది రెగ్జార్ నెట్ టైప్ ఉండొచ్చు. సో అదే అవుట్పుట్ అనేది నెట్ డేటా టైప్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో టెస్ట్ బెంచ్లో మనం ఇలా డిక్లేర్ చేసాం కదా, సో ఇక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్ని ఎలా రాస్తారంటే, సో రెజ్ మీన్స్ రెజ్ అన్న రాయొచ్చు, వైర్ అయినా రాయొచ్చు. నేను ఇక్కడ రెజ్ రాస్తున్నాను. సో మనం ఎక్కువ వెరిలాగ్ కోడ్స్లో మనం ఇన్పుట్స్ని రెజ్తో, అవుట్పుట్స్ని వైర్తో టెస్ట్ బెంచ్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ రెజ్ ఏ కామా బి. సో నేను ఇంకా మీకు అర్థం కావడానికి A_TB కామా B_TB. సో మన అవుట్పుట్స్ని వైర్తో డిఫైన్ చేస్తాం కాబట్టి వైర్. సో ఇక్కడ ఏమున్నాయి, sum_TB కామా carry_TB. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేసాం ఇన్పుట్ అవుట్పుట్స్ని. సో ఇప్పుడు డిజైన్ కోడ్ సపరేట్గా ఉంది, టెస్ట్ బెంచ్ కోడ్ సపరేట్గా ఉంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ఈ డిజైన్ కోడ్ని టెస్ట్ బెంచ్ని నువ్వు అటాచ్ చేయాలి. ఎప్పుడు నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ అనేది దేనికి ఇవ్వాలనుకుంటున్నావు, నీ హార్డ్వేర్కి ఇవ్వాలనుకుంటున్నావు. సో అప్పుడు ఎలా రాస్తావు, సో ఇది ఒక టెస్ట్ బెంచ్ అయితే కనుక, ఇది టెస్ట్ బెంచ్ అనుకుంటే కనుక, సో ఇవి నువ్వు ఇచ్చే ఇన్పుట్స్. సో ఇది A_TB B_TB అండ్ దిస్ వన్ ఈజ్ sum_TB carry_TB. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంక కలర్ చేంజ్ చేస్తాను 1 minute. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ టెస్ట్ బెంచ్ యొక్క ఇన్పుట్ని డిజైన్ కోడ్ యొక్క ఇన్పుట్ని అటాచ్ చేయాలి. సో ఈ పోర్ట్స్ని నువ్వు అనేది ఈ సమ్ని కనెక్ట్ చేయాలి. సో ఈ కనెక్ట్ చేసేదాన్ని పోర్ట్ కనెక్షన్ అని మనం అంటాం. సో ఈ పోర్ట్ కనెక్షన్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటిది, సో దాని గురించి చూద్దాం. సో పోర్ట్ కనెక్షన్స్. సో పోర్ట్ కనెక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తే ఆర్ యూజ్ టు కనెక్ట్ మాడ్యూల్స్ ఇన్ వెరిలాగ్. సో వెరిలాగ్లో మన మాడ్యూల్స్, టెస్ట్ బెంచ్ అనేది ఒక మాడ్యూల్, వేరే డిజైన్ కోడ్ అనేది ఒక మాడ్యూల్. సో రెండు మాడ్యూల్ నేమ్స్ని మనం క్రియేట్ చేసాం. సో అలా మాడ్యూల్స్ని మనం కనెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ పోర్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో అది ఓన్లీ టెస్ట్ బెంచ్ డిజైన్ కోడ్ అయినా అంటే కాదు. సో ఫర్ సపోజ్ నువ్వు హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్గా దానికోసం ఏం చేద్దామంటే ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్. సో హాఫ్ యాడర్స్ని యూజ్ చేసి మనం ఒక ఫుల్ యాడర్ని డిజైన్ చేయాలంటే, సో దానికి మనకి ఎలా ఉంటుంది, ఇది హాఫ్ యాడర్ 1 అయితే, ఇది హాఫ్ యాడర్ 2 అయితే, సో మనకి ఓవరాల్గా ఏం రావాలి, ఫుల్ యాడర్ యొక్క అవుట్పుట్ రావాలి. ఫుల్ యాడర్కి సమ్ FA క్యారీ FA. సో ఈ బిగ్ బాక్స్ అనేది ఫుల్ యాడర్ అనుకుంటే కనుక, సో దాంట్లో మనం 2 హాఫ్ యాడర్స్ యూజ్ చేస్తాం. మనకి ఫుల్ యాడర్కి ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి, A B C అని ఉంటాయి కదా. సో కలర్ చేంజ్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి, హాఫ్ యాడర్కి AB, సమ్ క్యారీ ఉంటుంది. సో దీనికి కూడా AB వేరస్ సమ్ క్యారీ అనేది మనకు ఉంటుంది. సో ఈ ఏని దీనికి ఇన్పుట్గా ఇస్తాం, ఈ బీని దీనికి ఇన్పుట్గా ఇస్తాం. సో ఈ కనెక్ట్ చేయాలన్నా కూడా మనకి పోర్ట్స్ అనేవి కనెక్ట్ చేయాలి. సో దీని యొక్క ఇన్పుట్ పోర్ట్ మీన్స్ ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్ పోర్ట్ని ఇక్కడ ఫస్ట్ యాడర్లో ఉన్న హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్ పోర్ట్స్ని మనం రెండింటికి కనెక్ట్ చేయాలి. అప్పుడు కూడా మనం ఈ పోర్ట్ కనెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ సమ్ అనేది ఏకి వెళ్తుంది. సో ఈ క్యారీ కలిసి మనకి ఒక ఆర్ ఆపరేషన్ జరిగి, సో అది మనకి క్యారీ లాగా ఫుల్ యాడర్ అవుట్పుట్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ డైరెక్ట్ సమ్ అనేది సమ్కి కనెక్ట్ అవుతుంది, వెరీ సిఎన్ అనేది బీకి కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కోడ్ చేసేటప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇలా మనం ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అంటే, సో ఫస్ట్ హాఫ్ యాడర్కి మనం కోడ్ రాస్తాం. సో ఈ కోడ్ని మనం మళ్ళీ అగైన్ ఫుల్ యాడర్స్లో యూజ్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఈ రెండింటిని మనం ఈ పోర్ట్ సహాయంతో కనెక్ట్ చేయొచ్చు. సో అప్పుడు కోడింగ్ అనేది 2 సార్లు రాయకుండా ఫుల్ యాడర్కి డైరెక్ట్ ఈ హాఫ్ యాడర్స్ని యూజ్ చేసేసి, మీన్స్ ఆల్రెడీ మనం హాఫ్ యాడర్ రాసేసి ఉంది. సో ఈ హాఫ్ యాడర్లో ఉన్న మాడ్యూల్ నేమ్ యూజ్ చేసుకొని మనం పోర్ట్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. సో అది కోడ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ విధంగా 2 మాడ్యూల్స్ని కనెక్ట్ చేయడానికి పోర్ట్ కనెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు దాకా మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే, సో పోర్ట్ కనెక్షన్స్ అసలు మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏమే పోర్ట్స్ ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడాం. సో ఇప్పుడు నుంచి ఏం మాట్లాడుతున్నామంటే, సో పోర్ట్ కనెక్షన్స్లో 2 రకాలు ఉన్నాయి. సో 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటివి, ఆ 2 టైప్స్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి. నేను ఆ పర్టిక్యులర్
మీకు అర్థం కాని పోర్షన్ని అగైన్ నేను స్మాల్ వీడియోగా చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో 2 టైప్స్ ఏంటంటే పొజిషన్ పోర్ట్ కనెక్షన్ అండ్ నేమ్డ్ పోర్ట్ కనెక్షన్స్. సో పొజిషన్ అండ్ నేమ్డ్ పోర్ట్ కనెక్షన్స్ 2 ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో పొజిషన్ పోర్ట్ కనెక్షన్. సో పొజిషన్ పోర్ట్ కనెక్షన్స్ బట్టి కనుక మనం చూస్తే కనుక సో ports are connected based on the order in which they are declared. So means order, their ports are connected based on the order. So order ni batti adi connect aitundani chepparu. So 1 minute. సో మనకి ఆర్డర్ని బట్టి పోర్ట్స్ అనేవి కనెక్ట్ చేస్తారనమాట. సో ఎగ్జాంపుల్ బట్టి అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఒక మాడ్యూల్, సో మన వెర్లాక్ కోడ్ ఎలా ఉంటుంది అనుకున్నాం. వెర్లాక్ కోడ్ మనం ఏది రాయాలన్నా ఏం చేయాలన్నా మాడ్యూల్తో స్టార్ట్ చేయాలి, ఎండ్ మాడ్యూల్తో స్టాప్ చేయాలి. సో ఇక్కడ మాడ్యూల్తో స్టార్ట్ అయింది, మాడ్యూల్తో స్టాప్ అయింది. ఎండ్ 2 అనేది ఒక మాడ్యూల్ నేమ్ ఇది. సో ఎండ్ అనేది ఆల్రెడీ కీవర్డ్ కాబట్టి _2 అని చెప్పి మనం మాడ్యూల్ నేమ్ ఇచ్చాం. సో మాడ్యూల్ నేమ్స్లో కూడా కొన్ని వ్యాలిడ్ మాడ్యూల్ నేమ్స్ ఉన్నాయి, కొన్ని అన్వాలిడ్ మాడ్యూల్ నేమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో అంటిల్లో ఇది మాడ్యూల్ నేమ్. సో మాడ్యూల్ నేమ్స్ని మనం కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. సో అసలు కీవర్డ్స్ ఏవేంటి ఉన్నాయి, సో ఏవేమి యూజ్ చేయకూడదు, ఒకవేళ యూజ్ చేస్తే ఎలాంటి యూజ్ చేయాలి, మళ్ళీ అందులో వ్యాలిడ్ ఏంటి ఇన్వాలిడ్ ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ ఇది మాడ్యూల్ నేమ్. సో ఇక్కడ మనం పోర్ట్ లిస్ట్, దీన్ని మనం పోర్ట్ లిస్ట్ అంటాం. మీన్స్ పోర్ట్ ఏవే పోర్ట్స్ ఏ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ వీరు ఏం చేశారంటే ఒక ఎండ్ గేట్ తీసుకున్నాడు. సో మన ఎండ్ గేట్కి ఏబి ఇన్పుట్స్ ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ని వై అనుకున్నాడు. సో ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి. సో మీరు ఇన్పుట్ ఏ కామా బి అన్నా కూడా నో ప్రాబ్లం. సో వేరే సపరేట్గా ఇన్పుట్ ఏ ఇన్పుట్ బి అన్నా కూడా మీకు ఎలాంటి క్లమ్జినెస్ అనేది ఉండదు. సో అవుట్పుట్ అనేది వై. సో అవుట్పుట్ని వైతో డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, వై ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఆపరేషన్ చేయాలి కాబట్టి ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అని రాసాం. సో ఎస్ఐన్ కీవర్డ్ ఏంటి అన్నది తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో వాల్యూని మనం అసైన్ చేయడానికి ఎస్ఐన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఎండ్ మాడ్యూల్ ఈ విధంగా ఎండ్ అయింది. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి కదా. సో ఎలా కనెక్ట్ చేశారంటే పొజిషన్. సో మనం ఇప్పుడు టెస్ట్ బెంచ్లో దీనికి ఏంటి మీన్స్ ఇక్కడ దీనికి ఒక టెస్ట్ బెంచ్ ఉంటుంది. సో టెస్ట్ బెంచ్లో మనం ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. A_TB మీన్స్ ఇక్కడ వీడు ఎలా తీసుకున్నాడంటే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అండ్ అవుట్పుట్ అని చెప్పి మనకి టెస్ట్ బెంచ్లో తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి మనం కనెక్షన్ ఇవ్వాలి. సో కనెక్షన్ అనేది బై పొజిషన్ అంటే ఏమంటావంటే, సో ఈ ఏకి నువ్వు ఏ వాల్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నావు. సో ఇక్కడ ఏ ఆర్డర్ ఉంది, A_B_Y. సో A_B_Y నువ్వు ఏకి కనెక్ట్ చేయాలనుకున్న ఇన్పుట్ ఫస్ట్లో రాయాలి. మీన్స్ బి అనేది సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి బీకి కనెక్ట్ చేయాలనుకున్నది సెకండ్ రాయాలి. వేరస్ వై అనేది థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి నువ్వు థర్డ్ పొజిషన్లో ఏదైతే థర్డ్ పొజిషన్ ఉందో ఆ థర్డ్ పొజిషన్లో నువ్వు వైకి కనెక్ట్ చేయాలనుకున్న ఈ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ని నువ్వు రాయాలి. సో ఇక్కడ ఎలా రాస్తావంటే, సో ఏదైతే నీ మాడ్యూల్ నేమ్ మీన్స్ నీకు డిజైన్ కోడ్లో ఉన్న మాడ్యూల్ నేమ్ తీసుకొచ్చి టెస్ట్ బెంచ్లో పెట్టి మీన్స్ ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకుంటావు. సో అదేంటి, అది డిఫాల్ట్గా నువ్వు ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. మీన్స్ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో నీ నేమ్ ఇవ్వచ్చు. మేబీ మోస్ట్లీ వెర్లాగ్లో DUT UUT అని యూజ్ చేస్తారు, డిజైన్ అండర్ టెస్ట్ అని అలా. బట్ నీ నేమ్ ఇచ్చినా నో ప్రాబ్లం. సో ఇక్కడ నువ్వు ఏదైనా ఒక నేమ్ అనేది నువ్వు డిక్లేర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ విధంగా పొజిషన్ అంటే ఏంటి, నువ్వు ఏదైతే ABC అనే ABY అనేది ఈ ఆర్డర్లో ఉంది కదా, నువ్వు ఏకి కనెక్ట్ చేయాలనుకున్నది ఫస్ట్ పొజిషన్లో, బీకి కనెక్ట్ చేయాలన్న సెకండ్ పొజిషన్లో. సో ఇది ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో నువ్వు వాటిని మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నువ్వు మాడ్యూల్ నేమ్ రాస్తావు. సో ఇక్కడ దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటావు. వేరస్ దానికి తగ్గ పొజిషన్ ప్లేస్లో నువ్వు దాన్ని డిక్లేర్ చేస్తావు. సో ఈ విధంగా నువ్వేం చేస్తావు, పొజిషన్ పోర్ట్ కనెక్షన్ అనేది రాస్తావు. సో దీన్ని మనం ఏమంటాం, డిజైన్ నేమ్. మీన్స్ మనకు డిజైన్ కోడ్లో ఉన్న ఏదైతే మాడ్యూల్ నేమ్ ఉందో అది. సో ఇది వచ్చేసరికి ఇన్స్టాన్స్ నేమ్. సో దీనికి నువ్వు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, నీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మనకి ఏవైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నావో సో వాటిని ఇవి. సో నెక్స్ట్ నేమ్డ్ పోర్ట్ కనెక్షన్. సో నేమ్డ్ పోర్ట్ కనెక్షన్ అంటే ఏంటంటే బై నేమ్తో దీన్ని కనెక్ట్ చేస్తావు. సో సేమ్ ఇందాక ఎగ్జాంపుల్. సో AB అనేవి ఇన్పుట్స్, Y అనేది అవుట్పుట్. సో ఇదొక టెస్ట్ బెంచ్ అనుకుంటే మనం రైట్, ఐ విల్ చేంజ్ ద కలర్. సో ఇవి కనుక మనం in1 in2 అనుకుని దీన్ని అవుట్ అనుకుంటే కనుక, సో ఇప్పుడు ఈ in1 తీసుకెళ్ళి ఏకి కనెక్ట్ చేయాలి, in2 తీసుకెళ్ళి బీకి కనెక్ట్ చేయాలి, ఈ వైని తీసుకెళ్ళి అవుట్కి కనెక్ట్ చేయాలి. సో అది మనం కనెక్ట్ చేసే ప్రాసెస్. సో ఇక్కడ సేమ్ ఇందాకలాగానే కోడ్ రాసాం. మాడ్యూల్కి ఎండ్ మాడ్యూల్కి మిడిల్లో రాసాం. సో ఎండ్ గేట్కి ఒక మాడ్యూల్ నేమ్ ఇచ్చుకున్నాం. సో ఇక్కడ ఏదైతే మాడ్యూల్ నేమ్ ఇచ్చావో నువ్వు టెస్ట్ బెంచ్లో కూడా అదే మాడ్యూల్ రాస్తావు. నేమ్ రాసి
మీన్స్ దానికి ఒక ఇన్స్టాన్షియేషన్ నేమ్ ఇచ్చుకుంటావు. సో ఇక్కడ ఎలా చేస్తావంటే నువ్వు ఇక్కడ ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు, తిరిగేసి రాయొచ్చు, ముందు రాయొచ్చు, వెనకాల రాయొచ్చు. బట్ ఎలా రాస్తావంటే ఒక డాట్ పెట్టి, సో నువ్వు ఇక్కడ ఏదైతే డిజైన్ కోడ్లో ఉన్న వేరియబుల్, సో ఇక్కడ మనకి ఏ అనే వేరియబుల్ ఉంది. సో ఆ ఏ అనే వేరియబుల్కి నువ్వు ఏ వేరియబుల్ మీన్స్ టెస్ట్ బెంచ్లో నువ్వు ఇచ్చే ఏ వేరియబుల్ నువ్వు అసైన్ చేయాలనుకుంటున్నావు అన్నది దీని ఇన్సైడ్ బ్రాకెట్స్లో రాసి కామా పెట్టి, నేను నెక్స్ట్ బి కాదు వై రాద్దాం అనుకుంటున్నా. సో వై, సో వైకి నువ్వు ఏ పోర్ట్ని అసైన్ చేద్దాం అనుకుంటున్నావు, సో అవుట్ని అసైన్ చేద్దాం అనుకుంటున్నావు. సో అవుట్ కామా డాట్ బి, సో బీకి నువ్వు ఇన్2ని అసైన్ చేయాలనుకుంటున్నావు. సో ఇది ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు, ఎలా అన్నా రాయొచ్చు. బట్ నువ్వు ఏది కనెక్ట్ చేయాలనుకుంటున్నావు దాని ఇన్సైడ్ బ్రాకెట్లో దానికి రిలేటెడ్ పోర్ట్ని కనుక నువ్వు మెన్షన్ చేస్తే డిఫాల్ట్గా ఈ రెండు అనేవి మనకి కనెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా నేమ్డ్ పోర్ట్ కనెక్షన్ అనేది మనకు ఉంటుంది. సో ఇది పొజిషనల్ పోర్ట్ కనెక్షన్ మీన్స్ ఏ పొజిషన్లో ఉంటే అదే పొజిషన్లో నువ్వు ఆ పోర్ట్స్ని కనెక్ట్ చేయాలి. ఇది నేమ్డ్ పొజిషన్ అంటే మీన్స్ డిజైన్ కోడ్లో నువ్వు ఇచ్చిన వేరియబుల్ నేమ్స్కి, టెస్ట్ బెంచ్లో నువ్వు ఇచ్చిన వేరియబుల్ నేమ్స్ని ఇలా ఇన్సైడ్లో నువ్వు రాయాలన్నమాట. సో ఇది డిజైన్ కోడ్లో ఉన్న నేము, సో ఇది టెస్ట్ బెంచ్లో ఉన్న నేమ్ అనమాట. సో ఇది మాడ్యూల్ నేము, ఇది ఇన్స్టాన్షియేషన్ నేమ్. సో ఇది నేమ్డ్ పోర్ట్ కనెక్షన్. సో నేమ్డ్ పోర్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఈజియర్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. సో మనం ఇక్కడ ఈజీగా చదవచ్చు అనమాట. సో ఇక్కడ నువ్వు టెస్ట్ బెంచ్ రాస్తా ఉన్నప్పుడు సో ఇన్1 అనేది ఏ పొజిషన్లో ఉందని నువ్వు ప్రతి ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. సో అదే ఇక్కడైతే డైరెక్ట్గా నీకు ఇక్కడే తెలుస్తుంది, ఏకి వెళ్ళి ఇన్1 కనెక్ట్ అయింది, ఓకే బీకి వెళ్ళి ఇన్2 కనెక్ట్ అయిందని నువ్వు అక్కడే చూడగలుగుతున్నావు. సో ఈజీ టు అండర్స్టాండ్, మనకి చదవటానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నో నీడ్ టు రిమెంబర్ ద ఆర్డర్ ఆఫ్ పోర్ట్స్. సో ఇక్కడ ఏ ఆర్డర్ ఉంది, ఇక్కడ ఏబివై ఉంది. సో ఇక్కడ కూడా నేను ఏబివైలోనే రాయాలి అన్న నెసెసిటీ లేదు. సో నువ్వు ఇక్కడ ఫస్ట్ ఏ రాయొచ్చు, లేకపోతే ఫస్ట్ వై రాయొచ్చు, తర్వాత బి రాయొచ్చు, తర్వాత ఏ రాయొచ్చు. మీన్స్ డాట్ ఏ ఆఫ్ అని చెప్పి ఇక్కడ అవుట్, అలా వై ఫస్ట్ రాసి తర్వాత బి రాసి తర్వాత ఏ అయినా రాయొచ్చు. సో ఆర్డర్ని రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్యూసెస్ ఎర్రర్ ఇన్ లార్జర్ డిజైన్స్. సో మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అండి. సో ఇప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయి, అలా కాదు నీకు 10 వేరియబుల్స్ ఉన్నాయి. సో 10 వేరియబుల్స్లో నువ్వు ఒకవేళ బై డిఫాల్ట్గా మీన్స్ మర్చిపోయి ముందుకి వెనక్కి కనెక్ట్ చేసినా కూడా మొత్తం ఎర్రర్ వస్తుంది. సో అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. సో అది మనకి నేమ్డ్ పోర్ట్ కనెక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్. సో మోస్ట్లీ నేమ్డ్ పోర్ట్ కనెక్షన్స్నే ప్రిఫర్ చేస్తారనమాట. సింప్లీ వాటికైతే మాత్రమే మనం పొజిషనల్ కనెక్షన్స్ అని యూజ్ చేస్తాం. సో ఇదే సమ్మరీ ఏంటంటే పొజిషనల్ కనెక్షన్స్ అనేవి మనం ఎక్కువ సింపుల్ వన్స్కి స్మాల్ మాడ్యూల్స్కి యూజ్ చేస్తాం. సరే వేరేజ్ లార్జ్కి కాంప్లెక్స్ వాటికి మనం నేమ్డ్ కనెక్షన్స్ యూజ్ చేస్తాం. బట్ నువ్వు ఎలా అన్నా కనెక్ట్ చేయి, ఫైనల్గా ఇన్పుట్ మీన్స్ ఏవైతే నువ్వు పోర్ట్స్ కనెక్ట్ చేయాలనుకుంటున్నావు అవి క్లారిటీగా కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. అప్పుడైతే మనం ఆ యొక్క ఏవైతే మీన్స్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని నువ్వు రెడ్యూస్ చేయొచ్చు, అవాయిడ్ బగ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమన్నా ఈ వీడియో చూసాక ఏమన్నా ఒక పర్టికులర్ పాయింట్లో మీకు డౌట్ వచ్చినా కూడా మీరు కమెంట్ చేయండి. నేను డెఫినెట్లీ దానికి ఒక స్మాల్ వీడియో చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అంటిల్ దెన్ బై బై.